అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. లేమ్మా, ఆయన చుట్టూ కొందరు చేరి ఆయనలా ప్రవర్తించేలా చేస్తున్నారు. లేక సమస్య వచ్చింది, దాన్ని నిదానంగా పరిష్కరించుకోవాలి. పరిష్కారం అవుతుంది. నువ్వు చెప్పినట్టు ఏవో దుష్టశక్తులు ఆవహించడం వల్ల వాడలా ప్రవర్తిస్తున్నాడు అంతే. ఏదో ఒకరోజు వాడు నన్ను అర్థం చేసుకుంటాడు, నిన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. సరే సరే, నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది, తర్వాత మాట్లాడతాం. నమస్తే మేడం, ఏంటి విశేషాలు? మా అబ్బాయికి బెయిల్ ఎవరిచ్చారు? ఓహో, అంటే మీకు తెలియకుండానే ఇదంతా జరిగిందంటావు? తెలిస్తే ఇక్కడికి ఎందుకు వస్తాను? చెప్పు, ఎవరు బెయిల్ ఇచ్చారు? ఎవరో శ్వేత అంట. దానికి నువ్వు నీ కొడుకును వెనుకేసుకొచ్చావు. ఇప్పుడు ఏమనాలి నిన్ను? ఉత్తమరాలైన ఈ అత్త గురించి ఏమనాలి? మర్యాదగా మాట్లాడు. మర్యాద? ఏం మర్యాద మేడం? ఒక ఆడపిల్లకు అన్యాయం చేసిన మీకు మర్యాద ఇవ్వాలా? శ్రీరామ్తో నువ్వు బయటికెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఆ నిజం. కలిసి తింటాం, కలిసి తిరుగుతాం, కలిసి పడుకుంటాం. అదత్తయ్య జరిగింది. ఇదంతా తెలిస్తే మీరు బాధపడతారని చెప్పలేదు అత్తయ్య. ఇలాంటి కోరం తెచ్చిన ఆ దేవుడు నన్ను ప్రేమించే మనసుని మాత్రం శ్రీరామ్కి ఎందుకు ఇవ్వలేదు? ఆ దేవుడికే తెలియాలి. ఏంటండి అలా ఉన్నారు? ఏమైంది? ఇప్పుడే లేక పిన్నితో మాట్లాడుతుంటే విన్నాను. అంతేకాదు రేఖ, ఆ రోజు రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు శ్రీరామ్ చేసిన తప్పు వల్లే తన మీద ప్రాస్టిట్యూట్ అని ముద్రపడిందని, అది భరించలేకే తను ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్ళిందని లేక పిన్నితో చెప్పుకుని బాధపడుతోంది. ఏ భార్య తన భర్త చెడ్డవాడని ఇంకొకరితో అబద్ధం చెప్పదు. ముఖ్యంగా లేఖ అలాంటి అమ్మాయి కాదు. తన నోటితోనే శ్రీరామ్ ఎలాంటి వాడో విన్నాను. అవసరమైతే శ్రీరామ్ని మందలిస్తాను, కానీ ఈ విషయంలో లేఖని తప్పుపట్టే సమస్య లేదు. ఇకపై లేఖకి ఏ చిన్న బాధ కలిగినా నేను చూస్తూ ఊరుకోను రేఖ.